అందరికీ నమస్తే. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఈరోజు తొక్కిసలాట జరగడం నిజంగా చాలా బాధాకరం. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్, ఎన్డీఏ కూటమి స్థానిక నేతలందరం ఈరోజు బాధితుల్ని పరామర్శించడం జరిగినది. వారికి మెరుగైన వైద్య చికిత్సలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మేము భక్తులకు విన్నవించుకునేది ఏంటంటే, స్వామివారి దర్శన భాగ్యం అందరికీ కలుగుతుంది. ఆ అవకాశం, ఆ ఏర్పాట్లు కూడా టీటీడీ పాలక మండలి చేసింది. 7 లక్షల పైచిలుకు మందిని స్వామివారికి దర్శించుకునే భాగ్యం కూడా ఉంది. 10వ తేదీ నుంచి 19వ తేదీ దాకా వైకుంఠ ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేశారు. కనుక ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి. ముఖ్యంగా విఐపీలు, బ్రేకులు, దర్శనాలు కూడా, ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా తీసేశారు. ఓన్లీ స్వామివారి సేవ సామాన్యులకు చేరువ చేయడం కోసం ఏర్పాట్లు చేశారు. సో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.